దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, ఈ వాగ్దానము మనకున్న భయాన్ని తొలగించేసేదిగా ఉంటది. మనం ఏ రకమైన భయంలో వెళ్తున్నప్పటికీ, ఏమండి, మనుషులుగా మనం ఈ లోకంలో ఉంటున్నాము అని అంటేనే క్షణము మనకు ఒక రకమైన భయము, తర్వాత ఏం జరుగుతుందో ఈ రకంగా అనేకమైన భయాలతో మనం జీవిస్తాం. ఈ కాలంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి మనలో ఉన్న ప్రతి భయము తొలగిపోయేదిగా ఉంటది. దగ్గరగా స్తోత్రం చెప్తాం ఒకసారి. మనలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించేసేది ఉంటది దేవుని యొక్క వాగ్దానము. దానికి మంచి ఉదాహరణ ఎవరు అంటే అబ్రహాం గారిని మనం తీసుకోవచ్చు. నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తానంటే, ఒక హై చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక లోయ ఖచ్చితంగా వస్తది. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భయపడటానికి వీలు. ఎందుకు భయపడటానికి వీల్లేదనంటే, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. బిగ్గరగా స్తోత్రం చెప్దాము.